దెందులూరు సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాటల తూటాలతో ప్రతిపక్షాలని కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అయితే చంద్రముఖిలా మార్చేశాడు. చంద్రముఖి సినిమా ఎట్లుంటుందో చంద్రముఖిని మీరు చూశారుగా, ఎలా బంధిస్తారో అలా చంద్రబాబు నాయుడిని కూడా ప్రజలు ఎలా బంధించారు. కాబట్టి మళ్ళీ అయినా కూడా మీరు ఎక్కడైనా పొరపాటున ఓటేస్తే మళ్ళీ ఆ బంధించినోడు పైకి లేచి సైకిల్ ఎక్కి టీ గ్లాస్ తీసుకొని మళ్ళీ లకలక అంటూ ప్రజల్ని మోసం చేయడానికి, ఆ గ్లాస్తో ప్రజల రక్తం తాగడానికి వస్తాడు చంద్రబాబు నాయుడు. మీరు అలాంటి చంద్రబాబు నాయుడిని కాబట్టి అలాంటి చంద్రముఖి వేషంలో ఉన్న చంద్రబాబు నాయుడిని అస్సలు నమ్మకండి అంటూ చాలా బాగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా నక్క జిత్తులో మాటలు చెప్తారు, అలాంటివి నమ్మద్దండి. వీళ్ళంతా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, షర్మిల అందరూ కూడా నాన్ లోకల్ వాళ్ళు. వీళ్ళెవరిని నమ్మకండి, వీళ్ళంతా నాన్ లోకల్ వాళ్ళు. టైంపాస్కి వచ్చి ప్యాకేజీల కోసం రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు భారీగా కౌంటర్ ఇచ్చారు వాళ్ళందరికీ. మీరందరూ సిద్ధమా, మళ్ళీ మనం అందరూ యుద్ధం పోరాడడానికి, మళ్ళీ ఎలక్షన్లో మీరందరూ ముందుండండి. ఈసారి మనం అందరం పోరాడాలి పచ్చమీడతో, ఇలాంటి ప్రతిపక్షాలు నక్క జిత్తలు వేసే వీళ్ళందరితోనూ. వీళ్ళందరికీ లీడర్ అయిన చంద్రముఖితో అంటే చంద్రబాబు నాయుడు చంద్రముఖిలా మారిపోయాడు అనమాట. కాబట్టి అలాంటి చంద్రముఖితో పోరాడడానికి, చంద్రబాబు నాయుడుతో పోరాడడానికి మనమందరము మీరందరూ సిద్ధమా, నేను సిద్ధం, మీరు సిద్ధమా అంటూ కూడా జనాలకి ఎలా అంటే ఒక ఊపు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా 175 మనం కొట్టాలి, మనకి ఇంకా ఉండేది మనకి 60 రోజులే ఉంది ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మనం అందరూ సంసిద్ధమై మనం పోరాటం చేద్దాం, ఈ యుద్ధంలో మనం గెలవాలి, 175 గెలవాలంటూ చాలా ప్రతిపక్షాలు కౌంటర్ ఇస్తూ కార్యకర్తలకు ఒక ఊపు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మాట్లాడారో వినండి. అందరూ కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్, వారికి ఏనాడైనా ఎప్పుడైనా కూడా ప్రజలు ఎప్పుడు గుర్తుకొస్తారు అని అంటే ఆ ప్రజలతో వారికి పనిబడినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రమైనా గుర్తుకొస్తుంది, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలైనా వాళ్లకు గుర్తుకొస్తారు. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 ఎమ్మెల్యేలు మన టార్గెట్. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు మన టార్గెట్. పరిపాలనలో మనం ఎక్కడా కూడా తగ్గలేదు కాబట్టి మనకు ఒక్క ఎంపీ కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ కూడా తగ్గడానికి వీలే లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సంక్షేమ పథకాల రద్దుకు జరిగే కుట్రల మీద యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా? సమరబేరి కంగుమంది, ఎన్నికల శంఖం మోగుతోంది. బాబు కుట్రలు కుతంత్రాలను చిత్తు చేసేందుకు మనకున్న అస్త్రం మీ జేబులో ఉన్న మీ సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్తో సోషల్ మీడియా పరంగా కూడా సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రాబోయే 60 రోజుల్లో, ఈ రోజు నుంచి కేవలం మరో 60 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రజాక్షేత్రంలో పోరాడటానికి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధమని దిక్కులు పిక్కటిల్లేలా చెప్పండి, సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనతో మరో 3 నెలల్లో మనందరి ప్రభుత్వం ఇంతకు మించిన ఉత్సాహంతో కొలువు తీరుతుందని చెబుతూ